నమస్తే, నేను కాశెట్టి కుమార్ వేములవాడ నుంచి మాట్లాడుతున్నాను. వేములవాడకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటే నేను ఓన్లీ సర్వేకే వచ్చాను. నేను సర్వే ఇక్కడ ఎన్ని గెలిస్తే ఎన్ని సీట్లు గెలిస్తే అని వచ్చాను. ఆల్రెడీ ఇక్కడ 16 ప్లస్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. నిన్న ఒకటి మూడో నంబరు డల్ ఉందని అడిగి పోయినా. ఇప్పుడు పొద్దునే వాకింగ్ చేసుకుంటా ఇక్కడ ఆడ అద్భుతమైన విజయాలని ఇట్లా పోతా ఉంటే ముస్లిం సోదరులు కూడా అన్న మేము బీజేపీకి ఎత్తాం, ఈయన మంచోడు ఈయన అని అంటారు. అది గెలవదని అనుకున్నాం మేము మనసులా. కదా వాళ్ళు చాలా మంది వాకింగ్ చేసుకుంటూ వచ్చి అన్న బీజేపీకి ఎత్తున్నామే అంటారు. అది కూడా చూడు. దాంతో ఇప్పుడు నిన్నటి వరకు 15 వచ్చినాయి, ఇలా 16. మళ్ళీ రేపు ఇంకా పెరగచ్చు. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉండే గుడి రాజన్న, ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న, దాన్ని డెవలప్ చేసేందుకు నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకున్నారు. కంపల్సరీ దీన్ని డెవలప్ చేస్తాడు. మీరందరూ బీజేపీలందరూ హిందూ ధర్మం పాటించేటోళ్ళందరూ దీనికి ఓటేయండి. ముస్లింలు కూడా మోడీ దేవుడు, మాకు త్రిపుల్ తలాక్ తీసుకొచ్చి దేవుడు అయిపోయాడు, మేము ఆయనకే ఓటెత్తమని అంటున్నారు. ఇక్కడ ఇక మీరు ఒకసారి ఆలోచించుకోరు. మీరు ఏ పార్టీకి వేసినా నష్టపోతారు. కాంగ్రెస్ అప్పులలో కూరుకపోయింది, అవినీతి పార్టీ అని టీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. ఒక దిక్కు 1000 కోట్లు సంపాదించారు, దేనికి వేయకూరి. ఈసారి ఆధ్యాత్మికంగా భారతదేశంలో ఆధ్యాత్మికంగా ఉన్న పార్టీ ఒకటి బీజేపీ పార్టీ. దయచేసి మీరు అందరికి ఆలోచించుకొని దీనికి బీజేపీకి ఓటేయండి. నమస్తే.